ఆయన చిత్తమును మన పట్ల జరిగిస్తూ ఉన్నాడు. అందును బట్టి మనం ప్రభువును స్తుతిస్తూ ఉన్నాం. గడిచిన వారం 4 అసంభవాలు అనే అంశాన్ని మనం ధ్యానం చేశాం. మొదటిది, దేవుని వాక్యములో రక్త ప్రోక్షణ లేకుండా పాప క్షమాపణ లేదు అని నేర్చుకున్నాం. రెండవది, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అని నేర్చుకున్నాం. మూడవది, పరిశుద్ధత లేకుండా దేవునిని చూడలేం అని నేర్చుకున్నాం. నాలుగవది, శిక్ష లేకుండా కుమారత్వం లేదు. అనగా దేవుని వాక్యం అనే బెత్తం దేవుడు వాడుతూ ఉంటాడు. ఆయన గద్దించినప్పుడు, ఆయన గద్దింపుకు మనం లోబడినప్పుడు దీవించబడతామని గడిచిన వారం నేర్చుకున్నాం. ఈ వారం కూడా దేవుని వాక్యములో కొన్ని తలంపుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు దేవుని వాక్యాన్ని ఉంచుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ప్రతి దినం కూడా దేవుని వాక్య క్రమములో ఎదగటం మన ఆత్మీయ జీవితాలకు ఎంతైనా ఆశీర్వాదకరం అని ప్రభువు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. చాలా మంది తరుణాన్ని పోగొట్టుకుంటున్నారు. గ్రీకులో హోరా అనే ఒక మాట ఉంది. హోరా అనంటే యుక్తమైన తరుణం. ఏ తరుణం అట? యుక్తమైన తరుణం. అనగా దేవుడు మన ముందుంచిన శ్రేష్టమైన తరుణం. శ్రేష్టమైన తరుణం. ఆ తరుణాన్ని మనం ఉపయోగించుకోవాలి. మనం ప్రజల వైపు చూస్తే ఆ తరుణాన్ని ఉపయోగించుకోలేం. నిన్నటి దినం ఒక యవనుడు తన కుమారునితో వేరొక ప్రాంతమునకు వెళ్ళి ఇంటికి వస్తూ ఉండగా ఘోరమైన ప్రమాదములో ఆ తండ్రి చనిపోయాడు. వయసు చాలా చిన్నది. ఎందుకనంటే నేను ఈ మాట జ్ఞాపకం చేసే ఉద్దేశం, మనం తనకంటే బలవంతులం కాదు, తనకంటే ఆస్తిపరులం కాదు. కేవలం దేవుడు మనకిచ్చిన యుక్తమైన తరుణం. ఈ తరుణం గొప్పది. ఈ ఉదయకాల సమయం ఇలా మనం ఉన్నాము అనంటే ఆయన కృప మనకు తోడుగా ఉంది. ఆయన మనకు పరలోకపు తండ్రిగా ఉన్నాడు. ఇంకా ఏవో కొత్త విషయాలు వాక్యములో నుండి నేర్పించాలని, ఆ వాక్య ప్రకారం మనలను బ్రతికించాలని, ఆ వాక్య ప్రకారం మనలను నూతన పరచాలని దైవ ఉద్దేశమై ఉన్నది. కనుక మనం ఈ తరుణాన్ని ఉపయోగించుకుంటూ ఉన్నాం. చాలా మందికి ఈ యొక్క అవకాశం లేకుండా ఉంది అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఇది మనం వాక్య అంశంలోనికి వెళ్దాం. చాలా మంది పిల్లలు, విద్యార్థులు పరీక్షలంటే భయం కదండి. పరీక్షలంటే భయం. ఎందుకు అనంటే పరీక్షలలో వారు చదివినది సక్రమముగా రాస్తేనే విజయం వస్తుంది. కనుక చదవని పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పరీక్షలు వస్తున్నాయంటే చాలా భయం. చాలా మంది రోగులు ఉంటారు. రోగులు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటారు. అనగా రక్త పరీక్ష. పిల్లలు, విద్యార్థులు వారు చదివిన పరీక్ష రాస్తారు. ఆ పరీక్ష అంటే వాళ్ళకి భయం. కొంతమంది రోగులకు రక్త పరీక్ష అంటే భయం. ఎందుకనంటే ఆ రక్త పరీక్ష చేసిన తర్వాత వచ్చేటువంటి మార్పులు ఏమై ఉంటాయో అని భయపడుతూ ఉంటారు. కొంతమంది డ్రైవింగ్ టెస్ట్ చేస్తారు. అనగా మనం బండి నడపాలి అని అంటే ప్రభుత్వం వారిచ్చే డ్రైవింగ్ లైసెన్స్ ప్రాముఖ్యమైంది. వితౌట్ డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా మన వాహనం నడిపితే అది అనధికారమే అవుతుంది. కనుక ప్రభుత్వం వారి దగ్గరికి వెళ్ళినప్పుడు మనకు డ్రైవింగ్ వచ్చో రాదో వాళ్ళు పరీక్ష పెడతారు. ఆ పరీక్షలో మన విజయం పొందటం, ఆ పొందిన తరువాత వారు మనకు ఆ విజయం పొందిన దానికి వారు లైసెన్స్ మంజూరు చేస్తారు, డ్రైవింగ్ టెస్ట్. ఇంకా మనం ఆలోచన చేస్తే ఇంటిలో కరెంటు పోయింది అనుకుందాం. కరెంటు పోతే ఎలక్ట్రీషియన్ పిలుస్తాం. ఎలక్ట్రీషియన్ వచ్చి తన చేత్తో ఏ వైర్ను కూడా పట్టుకోడు. ఆ ఎలక్ట్రీషియన్ ఏం చేస్తాడు అంటే ఎక్కడ ప్రాబ్లం ఉందో ఆ ప్రాబ్లం టెస్ట్ చేస్తాడు. తన దగ్గర ఒక టెస్టర్ ఉంటుంది. ఆ టెస్టర్తో పరీక్ష చేస్తాడు. ఎక్కడ ఆ ఎలక్ట్రికల్ కంటిన్యూటీ ఎక్కడ బ్రేక్ అయింది అన్న ఉద్దేశం మనం కనిపెడతాడు. ఇంకా మనం లోకంలో చూస్తే అనేక పరీక్షలు ఉన్నాయి. ఈ పరీక్షలను బట్టి మనం లోకములో విజయం పొందాలి అన్న ఉద్దేశం మనది. చాలా మంది పిల్లలు వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడతారు. ఉద్యోగ అర్హత పరీక్ష కొరకు కూడా వారు సిద్ధపడతారు.
కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కొరకు విద్యార్థులు సిద్ధపడుతూ ఉంటారు. ఇలా అనేకమైన పరీక్షలు ఉన్నాయి. మనిషి పరీక్షలో విజయం పొందాలనుకుంటాడు. అయితే ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు మన ముందు ఉంచుతున్న అంశం ఏమిటి అనంటే దేవుని పరీక్ష, గాడ్స్ టెస్ట్, దేవుడు పెట్టే పరీక్ష. భూమి మీద మనం బ్రతికుండగా దేవుడు రోజు కూడా మన ముందు కొన్ని పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షలను మనం పట్టుకోవలసిన వారమై ఉన్నాం. ఆ పరీక్షలను మనం పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఆ పరీక్షలో మనము విజయాలు అవ్వాల్సిన వారమై ఉన్నాం. దేవుడు పెట్టే ఆ పరీక్షలు ఏమై ఉన్నాయో ఈ ఉదయకాల సమయం ఒక 5 పరీక్షలను దేవుని వాక్యంలో నుండి మనం చూడబోతూ ఉన్నాం. చూడండి, మొట్టమొదటిగా పరిశుద్ధ ఆత్మ దేవుడు బైబిల్లో రాసి ఉంచిన పరీక్షలు ఒక 5 ఇదేనో మనం ధ్యానం చేద్దాం. మొదటి పరీక్ష టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగ పరీక్ష. ఏ పరీక్ష అంటే త్యాగ పరీక్ష. దేవుడు బైబిల్లో అబ్రహామును ఎన్నుకున్నాడు. ఈ అబ్రహామును ఎన్నుకున్న తరువాత అబ్రహామును దేవుడు తన చిత్తానుసారమైన వ్యక్తిగా నడిపిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా అబ్రహామును దేవుడు పిలిచి తన బంధువులలో నుండి, తన దేశము నుండి వేరుగా వెళ్ళమన్న పిలుపు, ఎక్కడికి వెళ్ళాలో తెలియని చోటికి బయలుదేరాడు అబ్రహాము. అదేవిధంగా అబ్రహాము నిబంధన వాగ్దానాల నెరవేర్పును 25 సంవత్సరాల వరకు కూడా దేవుని వాగ్దానం జరుగుతుంది అని నమ్మి ప్రయాణం చేశాడు. దేవుడు తన బంధువులను విడిచి బయటికి రమ్మంటే వచ్చేసాడు. 25 సంవత్సరాల వరకు కూడా దేవుని వాగ్దానాలు నెరవేరుతూనే ఉన్నాయి అని పుట్టిగా నమ్మి ముందుకు సాగినట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. వాగ్దాన పుత్రుడుగా దేవుడు ఇస్సాకును ఇచ్చినప్పుడు ఆ ఇస్సాకును బలిగా ఇమ్మని ఆజ్ఞ జారీ చేసినప్పుడు దానికి శిరస వహించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. అయితే ఆధ్యాత్మిక జీవితంలో, విశ్వాస జీవితంలో దేవుడు పెట్టే ఒక 5 పరీక్షలు ఈ ఉదయకాల సమయం మనం చూద్దాం. మొదటి పరీక్ష త్యాగపూరిత పరీక్ష, టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరిత పరీక్ష. ఆదికాండం 22వ అధ్యాయము 2వ వచనం. ఆదికాండము 22వ అధ్యాయము 2వ వచనం. అప్పుడు ఆయన, నీకు ఒక్కడైయున్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకుని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన బలిగా అతనిని అర్పించుమని చెప్పాను. మొట్టమొదటి పరీక్ష ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరిత పరీక్ష. అబ్రహాముకు దేవుడు పరీక్ష పెడుతున్నాడు. దేవుని వాక్యంలో మనం చూస్తే ఆ సంగతులు జరిగిన తరువాత దేవుడు అబ్రహామును పరిశోధించెను అనే మాట బైబిల్లో రాయబడింది. ఇక్కడ కూర్చున్న మనలను కూడా దేవుడు అప్పుడప్పుడు పరిశోధిస్తాడు. మనం దేవుని విషయమై ఏమి త్యాగం చేయగలం అన్న విషయాన్ని దేవుడు ఒక్కొక్కసారి పరీక్షిస్తూ ఉంటాడు. మన సమయాన్ని త్యాగం చేయగలమా? మన పనులను త్యాగం చేయగలమా? మన కుటుంబాన్ని త్యాగం చేయగలమా? మనకున్న ఆస్తి పాస్తులను దేవుని కొరకు త్యాగం చేయగలమా అని దేవుడు మనల్ని పరిశోధిస్తూ ఉంటాడు. అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. ఏమనంటే అబ్రహామును దేవుడు పిలిచాడు. అబ్రహామును ఎప్పుడు దేవుడు పిలిచాడు అనంటే ఇస్సాకును దేవుడు అబ్రహాముకు బహుమానముగా ఇచ్చిన తర్వాత పిలిచాడు. పిలిచినప్పుడు దేవుడు అబ్రహాముతో అంటున్నాడు, నీకు ఒక్కడైన ఒకే ఒక్క కుమారుడు అనగా నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఇస్సాకు ఉన్నాడు కదా, ఆ ఇస్సాకును నీవు ప్రేమించు ఇస్సాకు అంటున్నాడు. దేవుడే ముందు అబ్రహాముతో చెప్తున్నాడు ఏమనంటే నీకు ఒక్కడై ఉన్న కుమారుడు మొట్టమొదటిగా అన్నమాట. రెండవది నీవు ప్రేమించుచున్న ఇస్సాకు. ఆ ఇస్సాకుని ఏం చేయాలంటే నేను మోరియా పర్వతం చూపిస్తున్నాను కదా, ఆ పర్వతం మీదకి వెళ్ళి నీకు ఒక్కడై ఉన్న కుమారుడిని, నీవు అతిగా ప్రేమించే కుమారుడిని నాకు బలి ఇచ్చే అని అబ్రహాముతో దేవుడు చెప్పాడు. టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరితమైన పరీక్ష. ఇలాంటి పరీక్ష మనకు ఎదురైతే దేవుడు మనం ప్రేమించే వారిని, మనకు ఒక్కరే ఉన్న వారిని,
మనం ఒక్కటే కలిగిన దానిని దేవుడు నాకు ఇచ్చేయి అంటే మనమేమంటాం? చాలా కష్టపడి సంపాదించుకున్నాను, లేక లేక పుట్టాడు నాకు ఒకే ఒక కుమారుడు, ఇంత ఆస్తి ఎంత కష్టపడితే సంపాదించాను, నీకెట్లా ఇస్తాను అంటాం కదా. అబ్రహామును దేవుడు పరిశోధిస్తున్నాడు. అబ్రహామును దేవుడు వృద్ధాప్యములో ఒక చిన్న కుమారుడిచ్చి, చిరునవ్వు అని అర్థం ఇచ్చే ఇస్సాకును బహుమానంగా ఇచ్చి పరిశోధిస్తున్నాడు. ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరితమైన పరీక్ష. ఎప్పుడైనా ఎదురైందా నీకు? నీ జీవితములో, మనందరి జీవితములో మనం అతిగా ప్రేమించే దానిని దేవుడు తీసేసుకుంటాడు. మనం అతిగా దేని మీద ఆధారపడతామో దానిని దేవుడు మన నుండి తీసేస్తాడు. కారణం ఏంటంటే, ముందుగానే అబ్రహాముతో దేవుడు చెప్తున్నాడు, నీకు ఒక్కడై ఉన్న కుమారుడు, నీవు ప్రేమించుచున్న ఇస్సాకును మోరియా పర్వతము మీదకి తీసుకుని వెళ్ళి నాకు బలి ఇచ్చేయి. అబ్రహాము మారు మాట్లాడలేదు. వెంటనే పని వారిని పిలిచాడు, గాడిదను తీసుకుని వచ్చాడు, దహన బలికి అవసరమైన కట్టెలను తీర్చాడు. గాడిద మీద ఆ దహన బలి ఇవ్వటానికి ఆ కట్టెలను కట్టాడు. ప్రయాణమై వెళ్తున్నాడు. ఎత్తైన పర్వతం కాలినడకన వెళ్తున్నాడు. తనతో పాటుగా దేవుడు చెప్పినట్లుగా తనకు ఒక్కడైన కుమారుడు, తను ప్రేమించే కుమారుడు ఇస్సాకును తీసుకుని వెళ్తున్నాడు. మరి చాలా దూరం వెళ్ళిన తర్వాత ఇస్సాకు అడుగుతున్నాడు తండ్రిని. దేవుని వాక్యంలో చూద్దామా? చూడండి, 3వ వచనం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో 2 తన కుమారుడగు ఇస్సాకును వెంట పెట్టుకుని దహన బలి కొరకు కట్టెలు చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాము వృద్ధాప్యములో దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. హల్లెలూయా. అందరూ మాట ఉందామా? దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను. అబ్రహాముకు దేవుడు చెప్పాడు. మనకు కూడా అప్పుడప్పుడు దేవుడు చెప్తాడు. మనం ఎక్కడికి వెళ్ళాలో, ఎలా ఉండాలో, ఏం చేయాలో దేవుడు చెప్తాడు. కానీ మనం ఏం చేస్తామంటే దేవుని మాట, అబ్రహాము దేవుని మాట విని దేవుడు ఎక్కడికి వెళ్ళమన్నాడో అక్కడికి అబ్రహాము వెళ్ళటానికి ప్రయాణం ప్రారంభించాడు. చూడండి, 4వ వచనములో, 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూచి తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండండి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ వద్దకు వచ్చేదమని చెప్పాను. అబ్రహాముకి ఎంత త్యాగపూరితమైనటువంటి పరీక్ష ఎదురైందో. ఆ పనివారికి అబ్రహాము చెప్తున్నాడు, దేవుడు నాకు ఇచ్చిన గర్భఫలాన్ని దేవుడు తిరిగి తీసుకోడు అన్నటువంటి ఒక గుడ్డి నమ్మకం అబ్రహాములో ఉంది. అబ్రహాం ఏమంటున్నాడు? దేవుడేమో నీకు ఒక్కగానొక్క కుమారుడిని, నీవు ప్రేమించే ఇస్సాకుని నేను చెప్పే స్థలానికి వెళ్ళి బలిచ్చే అని చెప్తే, అబ్రహాము పనివారితో ఏం చెప్తున్నాడు? నేను దేవుడు చెప్పిన స్థలానికి వెళ్ళి నేను దేవునికి మ్రొక్కి బలి అర్పించి తిరిగి మేము వచ్చేస్తాం. మళ్ళీ తిరిగి వస్తారట. ఎవరెవరు? ఇస్సాకు, అబ్రహాం. అబ్రహాముకి ఎంత నమ్మకం! దేవుడు తన కుమారుని బలిగా తీసుకోడన్న నమ్మకం. ఎందుకో తెలుసా? అబ్రహాముకు ముందుగా దేవుని వాగ్దానం ఉంది, నీ నుండి నీ సంతానాన్ని ఇసుక రేణువుల వలె విస్తరిస్తాను. దేవుడు ఎంత గొప్పవాడు! దేవుని మీద అబ్రహాముకు త్యాగపూరితమైన పరీక్ష ఎదురైనప్పుడు అబ్రహాం ఎదురు తిరగలేదు. మనకే దేవుడు ఒక దర్శనంలో వచ్చి, దేవుడు స్వప్నములో వచ్చి, నీ కుమారుని నా సేవకిచ్చి, నీ కుమారుని నాకు కావాలి అని దేవుడు అడిగితే మనం ఏమంటాం? మనం నీకేమైనా పిచ్చి పట్టిందా? నేను 9 మాసాలు కష్టపడి కని పెంచిన నా కుమారుని నీకు ఇవ్వటం ఏంటి? అబ్రహాం ఒక్క మాట కూడా అనలేదు. ఎందుకనంటే అబ్రహాము హృదయములో దేవుని వాగ్దానము నిలిచి, అందుకనే తన పని వారితో చెప్తున్నాడు. ఆదికాండం 22వ అధ్యాయము 5వ వచనము 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడకు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచెను. అందుకతడు, ఏమి నా కుమారుడా అనెను. అప్పుడు అతడు,
నిప్పును కట్టెలను ఉన్నవి గాని దహన బలికి గొర్రె పిల్ల ఏది అని అడుగగా ఇప్పుడు ఇస్సాకు అబ్రహాము వెనక వెళ్తున్నాడు. పనివారు కొంత దూరంలో ఆగిపోయారు. ఇప్పుడు ఇస్సాకు అనుమానం వచ్చింది. ఇక్కడ వరకు గాడిద వచ్చింది, పనివారు వచ్చారు, కట్టెలు తీసుకుని వచ్చాం, నిప్పు తీసుకుని వచ్చాం, కత్తి తీసుకుని వచ్చాం. మా నాన్న ఏంటి ముసలాయన కత్తి తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు. దహన బలికి గొర్రె పిల్ల మర్చిపోయాడేమో. తండ్రి అబ్రహామా అని పిలిచాడు ఇస్సాకు. ఏమి నా కుమారుడా అనంటే, కట్టెలున్నాయి కదయ్యా, నిప్పు ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ దహన బలికి గొర్రె పిల్ల తండ్రిని ప్రశ్న వేశాడు. వెంటనే తండ్రి చెప్తున్న జవాబు చూడండి. ఆదికాండం 22వ అధ్యాయము 8వ వచనములో, అబ్రహాము నా కుమారుడా, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకొనును. హల్లెలూయా. దేవుని వాక్యములో రాయబడింది, దేవుడు బలిని కోరువాడు కాదు, నరబలిని కోరువాడు కాదు. ఆ విషయము దేవుడు అబ్రహాముకు ముందు తెలుసు కనుక అబ్రహామును పరిశోధిస్తున్నాడని, దేవుడు పరిశోధిస్తున్నాడని అబ్రహాము గుర్తించాడు. మనం కూడా కొన్ని సందర్భాలలో తొందరపడిపోతాం, దేవుని వాక్యాన్ని మర్చిపోతాం, దేవుడు మాట్లాడినటువంటి ప్రతి మాట మర్చిపోతాం, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటాం. దేవుడు అంటున్నాడు, అబ్రహాం అలా చేయలేదు. తన కుమారునికి చెప్పాడు, దేవుడే దహన బలికి గొర్రె పిల్ల సమకూర్చుకుంటాడు. అక్కడ రాయబడిన మాట, దేవుడు దహన బలికి గొర్రె పిల్లను సమకూర్చుకుంటాడు. దేవుని వాక్యం చదువుతున్నాం 9వ వచనములో, అలాగు వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటికి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠము కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడకు ఇస్సాకును బంధించి ఆ పీఠము పైన కట్టెల మీద ఉంచెను. అప్పుడు అబ్రహాము తన కుమారుని వధించుటకు తన చెయ్యి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అబ్రహామా అని అతని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. అప్పుడు ఆయన, ఆ చిన్నవాని మీద చెయ్యి వేయకము, అతనేమి చేయకము, నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని నాకు వినుతీయలేదు గనుక నీవు దేవునికి భయపడువాడవని ఇందువలన నాకు అర్థమవుతుంది. త్యాగపూరితమైన పరీక్షలో దేవుడు అబ్రహామును ఉండి కనుగొన్నది ఏమిటి అనంటే, నీవు దేవునికి భయపడువాడవు. అబ్రహాము ఆఖరికి దేవుని ముందు ఎలా కనబడ్డాడట? దేవునికి భయపడువాడు. ఇక్కడ కూర్చున్న మనం కూడా ఒక్కొక్కసారి ఈ యొక్క పరీక్షలు ఎదురైనప్పుడు మనం కూడా దేవుని సన్నిధిలో అన్ని విషయాలలో దేవునికి భయపడినప్పుడు చాలా చిన్నవాళ్ళం మనం దేవుని దృష్టిలో. ఇసుక రేణు అంతవాడు. నిన్నటి దినం ఆ ప్రమాదం గురించి చర్చిస్తూ ఉంటే ప్రాణం తరుక్కుపోతూ ఉంది. ఆరోగ్యం కలిగిన ఆ యవ్వనుడు ఆ లారీ కింద పడి నలిగిపోయి చనిపోయాడనంటే హృదయంలో ఎంత వేదన ఉందో. కానీ ఏ వ్యక్తి కూడా ఆ వ్యక్తిని రక్షించలేడు. దేవుని సముఖములో చేరిన మనం త్యాగపూరితమైనటువంటి పరీక్ష ఎదురైనప్పుడు అబ్రహాము దేవునికి భయపడి ఉన్నవాడిగా కనపడ్డాడు. మన జీవితంలో కూడా దేవుడు ఏ విషయములో మనల్ని ఏమడిగినో దేవునికి సంపూర్ణ సమర్పణ మనం సమర్పించవలసిన వారమై ఉన్నాము అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. మొదటి పరీక్ష త్యాగపూరిత పరీక్ష అబ్రహాముకి ఎదురైంది. దేవుడు పరిశోధించడంతే, దేవుడు పరిశోధించడంతే. అబ్రహామును ఇచ్చినటువంటి ఇస్సాకును చంపేయటం దేవుని పని కాదు, ఇస్సాకును బలి ఇవ్వటం దేవుని పని కాదు. అందుకనే అబ్రహాముకు ఒక నమ్మకం ఉంది, దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూసుకుంటాడు, దేవుడే దహన బలిని ఈ గొర్రె పిల్లను చూసుకుంటాడు. ఆదికాండం 26వ అధ్యాయము 5వ వచనంలో దేవుని మాటలు ఇలా ఉన్నాయి. ఆదికాండము 26వ అధ్యాయము 5వ వచనం, ఎలయనగా అబ్రహాము నా మాట విని నేను విధించిన నా ఆజ్ఞలను, నా కట్టడలను, నా నియమములను కైకొనెనని చెప్పాను.
మనం కూడా దేవుడు నియమించిన, ఆయన విధించిన ఆజ్ఞలను, కట్టడలను, నియమములను గైకొనాలి. దేవునికి భయపడటం అంటే ఆయన ఆజ్ఞలను, ఆయన కట్టడలను, ఆయన నియమములను మనం గైకొనటమే దేవునికి భయపడటం. అంతే కదా? అంటే యేసు ప్రభు ఫోటో కనపడగానే అమ్మో దేవుడు చూస్తున్నాడని భయపడటం కాదు. లేకపోతే సిలువ గుర్తు కనపడగానే అమ్మో సిలువ అని దాన్ని చూచి భయపడటం కాదు. దేవుని ఆజ్ఞలకు, ఆయన కట్టడలకు, ఆయన నియమములకు మనం బద్దులమై వాటిని పాటించినప్పుడు దేవునికి భయపడిన వారం అవుతాం. అబ్రహాము దేవుని ఆజ్ఞలను, కట్టడలను, నియమములను పాటించిన వాడై ఉన్నాడు. మరొక మాట చదువుదాం. 1 సమూయేలు గ్రంథం 15వ అధ్యాయము 22వ వచనం. 1 సమూయేలు గ్రంథము 15వ అధ్యాయము 22వ వచనం. 22వ వచనం 1 సమూయేలు గ్రంథం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల క్రొవ్వును అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. చూడండి, ఒకడు దహన బలి అర్పించటం అది దేవునికి ఇష్టం కాదు. ఒక కోడిని చంపటం, ఒక మేక గొర్రెను దేవునికి బలి ఇవ్వటం అది దేవునికి ఇష్టమైంది కాదు. మరి దేవునికి ఇష్టమైంది ఏంటి అని అంటే బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టం. దేవునికి భయపడటం అంటే దేవుని మాట వినటం, దేవుని వాక్యానికి లోబడటం. అబ్రహాము దేవుని మాటకు లోబడ్డాడు, దేవుని ఆజ్ఞకు లోబడ్డాడు. కనుక దేవుడు అబ్రహామును పరిశోధించినప్పటికీ తనకిచ్చిన ఏకైక కుమారుడు ఇస్సాకును బలిగా తీసుకోలేదు. ఎంత గొప్ప ఆధిక్యత అబ్రహాముకు దేవుడు ఇచ్చాడు అని మనం వాక్యంలో చూస్తున్నాం. ఇంకొక మాట చదవండి. యాకోబు పత్రిక 2వ అధ్యాయము 22వ వచనం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. విశ్వాసము అతని క్రియలతో కూడా కార్యసిద్ధి కలుగజేసిననియు, క్రియల మూలముగా అతని విశ్వాసము పరిపూర్ణమైనదని గ్రహించుచున్నా. విశ్వాసం క్రియల మూలముగా దేవుడే చూచుకుంటాడు అన్న ఉద్దేశముతో అబ్రహాము ముందుకు సాగినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. మొదటి పరీక్ష, దేవుడు పెట్టే పరీక్ష త్యాగపూరిత పరీక్ష. మొదటి పరీక్ష దేవుడు పెట్టే పరీక్ష త్యాగపూరిత పరీక్ష. మనకున్న ధనం, మనకున్న అందం, మనకున్న ఆస్తిపాస్తులు, మనకున్నటువంటి హోదా, మనకున్న సమస్తం దేవుడు ఒక్కొక్కసారి అడుగుతాడు. యోబు చాలా ఆస్తిపరుడండి. అయితే అపవాది వెళ్ళి దేవునితో సంభాషిస్తున్నాడు. ఏమనంటే, యోబు ఊరికనే నిన్ను నమ్ముకోలేదు. యోబు ఎందుకు నమ్ముకున్నాడంటే, యోబు ఆస్తి చుట్టూ నీవు కంచి వేశావు కనుక యోబు నమ్ముకున్నాడు. యోబు ఆస్తి చుట్టూ నీవు కంచె వేశావు కనుక యోబు నిన్ను నమ్ముకున్నాడు. అప్పుడు దేవుడు అపవాదితో అన్నాడు. ఏమనంటే, యోబు అపవాదితో దేవుడు అన్నాడు, నీవు కిందకు వెళ్ళి యోబు చుట్టూ ఉన్న కంచె నేను తీసేస్తాను, యోబుకున్నవన్నీ కూడా పాడు చేసేయి, అని యోబును మాత్రం నీవేమీ చేయలేవు, యోబుని చేయలేవు. యోబుకున్న తన పిల్లలను పాడు చేసేసాడు, తనకున్న ఆస్తిపాస్తులన్నీ పోయాయి. యోబు శరీరం అంతా కూడా పుళ్ళు పడిపోయాయి, బూడిదలో కూర్చున్నాడు. యోబు నోటి మాట చేత కూడా పాపం చేయలేదు. ఎందుకనంటే దేవుడు పెట్టే త్యాగపూరిత పరీక్షకు యోబు ఎదురైనప్పుడు యోబు దేవుని మాటకు భయపడ్డాడు. అందుకని ఆ తరము వారందరిలో కూడా యోబు ప్రత్యేకంగా కనపడ్డాడు. వాక్యం వింటున్న నా ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డలుగా మనకు కూడా ఒక్కొక్కసారి పరీక్షలు ఎదురవుతాయి. దేవుడు పెట్టే త్యాగపూరితమైన పరీక్ష. ఆ పరీక్షలో నువ్వు నేను భయపడద్దు. ఆ పరీక్షను బట్టి దేవుని సన్నిధికి వచ్చి ఆయన ఆజ్ఞలను, కట్టడలను, నియమములను ఆధారము చేసుకుని అబ్రహాము వలె దేవుడు నాకు తోడై ఉన్నాడు,
ఆయన పరలోకపు తండ్రి, ఆయన నన్ను వెంబడించేవాడు, ప్రతి క్షణం ఆయన లేకుండా నేను లేను అని నీ హృదయంలో నీవు నమ్మగలిగితే, అబ్రహామును పరిశోధించినప్పుడు అబ్రహాము ఏ రీతిగా పరీక్షలో విజయం పొందాడో మనం కూడా ఆ రీతిగా దేవుని పరీక్షలో విజయం పొందగలం. మొదటి పరీక్ష త్యాగపూరిత పరీక్ష. రెండవది చూడండి, రెండవ పరీక్షను మనం చూసే సమయానికి ఒక మాట చదువుకుని మొదటి పరీక్ష గురించి ఒక మాట చదువుకుని మనం వెళ్దాం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనముగా తన్ను తానే సమర్పించుకొనెను, దీనిని కూర్చిన సాక్ష్యము. ఇసాకు బదులుగా తన తండ్రి అయిన దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తును అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన తన్ను తాను సమర్పించుకున్నట్లుగా దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. దేవుడు తన ప్రియ కుమారుడైన యేసుక్రీస్తును సిలువలో అందరి కొరకు విమోచన క్రయధనముగా ఆయన బలి అర్పించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు ఈ ఉదయకాల సమయం మనతో మాట్లాడుతూ ఉన్నాడు. త్యాగపూరితమైన పరీక్ష ఎదురైనప్పుడు భయపడద్దు. రెండవ పరీక్షను మనం చూద్దాం. రెండవది టెస్ట్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. మన హృదయాన్ని, మనస్సును దేవుడు పరిశోధిస్తాడు. హృదయ పరీక్ష, మనస్సు పరీక్ష. మొదటిది త్యాగపూరిత పరీక్ష, రెండవది హృదయం లేదా మనస్సుకు పరీక్ష. దేవుడు మన హృదయాన్ని పరీక్షిస్తాడు. దేవుని వాక్యములో నుండి మనం చూడగలిగితే ఆ కీర్తన 51వ కీర్తన 10వ వచనం. 51వ కీర్తన 10వ వచనం. బైబిల్ చదవండి. 51వ కీర్తన 10వ వచనం. దేవా, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించు. దేవుని వాక్యం, దేవుడు మనకిచ్చిన హృదయం. ఈ హృదయం ఎలాంటిది అనంటే, హృదయము మేధస్సుకు కేంద్రం, తెలివితేటలకు కేంద్రం. హృదయం భావోద్రేకాలకు కేంద్రం. కోపతాపాలు పుడుతున్నాయంటే గుండెను బట్టే. హృదయం మనం తీసుకునే నిర్ణయాలకు కేంద్రం, మానవ సంకల్పాలకు కేంద్రం. తెలివితేటలకు హృదయమే, కోపతాపములకు హృదయమే, మనం తీసుకునే మంచి చెడుల నిర్ణయాలకు హృదయమే కేంద్రం. 3 విషయాలు చెప్పాను. హృదయం మేధస్సుకు కేంద్రం, హృదయం భావోద్రేకాలకు కేంద్రం, హృదయం మానవ సంకల్పాలకు కేంద్రం. అయితే ఈ హృదయం మన బాల్య దశలోనే చెడిపోయింది అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకనంటే దేవుని వాక్యములో ఆనాడు దేవుడు ఆ మనుషులను సృజించినప్పుడు, వారిని చూచినప్పుడు నరుల హృదయాలోచనలు వారి బాల్యము నుండి కూడా చెడిపోయాయి. నిజమే, ఆ చెడిపోయిన ఆలోచనలను దేవుడు బాగు చేయటానికి మన హృదయానికి పరీక్ష పెడతాడు. ఈ హృదయములో దేవుని వాక్యము నింపుకున్న దాన్ని బట్టి, ఈ హృదయములో నుండి వెలువడేటువంటి పాప పశ్చాత్తాపమును బట్టి దేవుడు నీకు నాకు శుద్ధ హృదయం కలుగజేస్తాడు, స్థిరమైన మనస్సు కలుగజేస్తాడు. అందుకనే యెహెజ్కేలు గ్రంథములో ఈ మాట ఉంది, నేను మీకు రాతి హృదయాన్ని తీసేసి మాంసపు గుండెను ఇస్తాను, నూతన స్వభావాన్ని ఇస్తాను, నూతన మనస్సును నేను ఇస్తాను అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. భక్తుడు దావీదు దేవుని సన్నిధిలో హృదయ పరీక్ష ఎదురైనప్పుడు ఆ భక్తుడు ఇలా అంటున్నాడు. 26వ కీర్తన 2వ వచనం. 26వ కీర్తన 2వ వచనం. యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను, నా హృదయమును పరిశోధించుము. నిజమే, మొట్టమొదటిగా దేవుడు పెట్టే పరీక్ష త్యాగపూరిత పరీక్ష. రెండవది దేవుడు పెట్టే పరీక్ష హృదయ పరీక్ష. ఇక్కడ కూర్చున్న మనం, మన హృదయంలో ఏముందో పక్కన ఉన్న వారికి ఏమీ తెలీదు. మీ ఇంటిలో మీ భర్తకు, భార్యకు తెలీదు. మీ హృదయములో మీ పిల్లలకు, మీ హృదయంలో ఏముందో మీ పిల్లలకు తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే ఈ హృదయాన్ని ఇచ్చిన దేవునికి తెలుసు. హృదయ మర్మములన్నీ ఎరిగిన
దేవునికి తెలుసు. కాబట్టి ఈ హృదయములో ఉన్న తలంపులను పరిశోధించే దేవునికి తెలుసు. అందుకనే భక్తుడు అంటాడు, యెహోవా నన్ను పరిశీలించుమయ్యా, నన్ను పరీక్షించుము, నా అంతరేంద్రియములను నా హృదయమును పరిశోధించుము అని భక్తుడు దేవుని దగ్గర ప్రాధాయపడుతున్నట్లుగా వాక్యములో చూడగలం. ఎందుకు అలా ప్రాధాయపడ్డాడో రాజైన సొలొమోను చెప్తున్న మాటలు. సొలొమోను రాసిన సామెతల గ్రంథం 17వ అధ్యాయము 3వ వచనములో, 3వ వచనములో వెండికి మూస తగినది, బంగారునకు కొలిమి తగినది హృదయ పరిశోధకుడు యెహోవాయే. హృదయాన్ని పరిశోధించేది ఎవరంటే దేవుడు. కాబట్టి నీ హృదయములో ఉన్న తలంపులు ఏమై ఉన్నను వాటన్నిటిని ఆయన బయలుపరిచి చూచే దేవుడు, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు. నా హృదయములో ఏముందో, మీ హృదయములో ఏముందో ప్రక్కనున్న మనుషులకు ఎవ్వరికి తెలియదు, మన సొంత రక్త సంబంధీలకు తెలియదు. మరి ఎవరికి తెలుసు అంటే హృదయాన్ని పరిశోధించే దేవునికి తెలుసు. ఆయన పెట్టే పరీక్ష, మొదటిది త్యాగపూరిత పరీక్ష, రెండవది హృదయ పరీక్ష. ఎందుకు హృదయ పరీక్ష పెడుతున్నాడంటే హృదయము ఘోరమైన వ్యాధితో ఉంది. ఈ ఘోరమైన వ్యాధికి మందు కనిపెట్టిన దేవుడు ఎవరంటే మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు. ఆ లోకరక్షకుడైన యేసుక్రీస్తు ఆయన సిలువలో చిందించిన ఆ విలువైన రక్తము ద్వారా మన హృదయములో ఉన్న తలంపులను ఆయన పరిశోధించి పవిత్రపరిచే దేవుడు. మనం హార్ట్ ఇన్స్టిట్యూషన్కి వెళ్తే మొట్టమొదటిగా అక్కడ బీపీ చూస్తారు, బ్లడ్ టెస్టులు చేస్తారు, మన రక్తములో కొవ్వు శాతం ఎంత ఉందో చూస్తారు, తదుపరి ఈసీజీ పరీక్ష చేస్తారు, తర్వాత ఎకో చేస్తారు, తర్వాత ట్రెడ్మిల్ టెస్ట్ చేస్తారు. ఇవన్నీ చేసిన తర్వాత నీ హృదయం ఎలా పనిచేస్తుందో డాక్టర్ చెప్తారు. దట్ ఈస్ ద హార్ట్ టెస్ట్. కానీ నీకు హార్ట్ అటాక్ రాకమునిపే, హృదయ పరిస్థితి నీకు సహకరించక మునిపే నీ హృదయాన్ని బాగు చేసి ఆ పరలోక పట్టణ వారసత్వం ఇవ్వడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. ఒకవేళ బైపాస్ సర్జరీ చేస్తే, ఒకవేళ స్టంట్ వేస్తే 15 సంవత్సరాలు 25 సంవత్సరాలు లైఫ్ ఎక్స్టెండ్ అవుతుందేమో కానీ మానవుడి లోక యాత్ర ఎప్పుడు ముగిస్తాడో, ముగించినప్పుడు దేవునితో నిత్యము ఉండాలంటే మన హృదయ స్థితి మార్పు చేయబడాలి అని దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. 51వ కీర్తన 10వ వచనములో దావీదు కోరుకుంటున్నాడు, తన హృదయం చెడిపోయింది, పాపపు ఆలోచనలను బట్టి హృదయం చెడిపోయింది కనుక ఇప్పుడు దావీదు దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తూ ఉంటున్నాడు, నా యందు శుద్ధ హృదయము కలుగజేయము, నా అంతరంగములో స్థిరమైన మనస్సు నూతనముగా. ఇక్కడ కూర్చున్న మనం కూడా దేవుడు పెట్టే హృదయ పరీక్షను బట్టి, అయ్యా నాకు శుద్ధ హృదయం కలుగజేయి. నేను ఇతరులతో మాట్లాడినప్పుడు, నీతో సంభాషించినప్పుడు నేను నా హృదయము శుద్ధ హృదయముగా ఉండాలి. కల్మషమైన హృదయముగా ఉండొద్దు, వేదన భరితమైన హృదయముగా ఉండొద్దు, దుఃఖించే హృదయముగా ఉండొద్దు. ఇంకా చూడగలిగితే బలహీన హృదయము కలిగి ఉండొద్దు. శుద్ధ హృదయం నాకు కావాలి. ఏ హృదయం కావాలంట? శుద్ధ హృదయం. నా అంతరంగమందు స్థిరమైన మనస్సు కావాలి. నాడు మనస్సు చంచల మనస్సు. మన మనస్సు ఎలా ఉంటుందో మనకి తెలీదు, కానీ దేవుడు దావీదు ద్వారా మనకు నేర్పిస్తున్న మాట మనం కోరుకోవాలి. నా అంతరంగమందు స్థిరమైన మనస్సు నాకు దయచేయి. దేవునికి వేరుగా ఉన్న హృదయం దేవుని మాటకు లోబడదు. దేవునికి సమీపముగా ఉండే హృదయం నూతన జన్మ పొందుతుంది. దేవునికి సమీపముగా ఉండే హృదయం సంతోషముతో ఆనందముతో ఉంటుంది. దేవునికి దూరముగా ఉండే వ్యతిరేక హృదయం దుఃఖ భరితమైన ఆత్మను కలిగి ఉంటుంది. ఏదేనులో ఆదాము హవ్వలు ఇరువురు కూడా దేవునికి దూరం అవ్వటానికి దేవుని మాట ధిక్కరించినట్లుగా దేవుని వాక్యములో మనం చూడగలం. అందుకనే ఇర్మియా భక్తుడు ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనములో ఈ మాటలు ఉన్నాయి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 10వ వచనం, ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను
పరీక్షించువాడును. హృదయ పరీక్ష. డాక్టర్ దగ్గరికి వెళ్తే హృదయ పరీక్షకు సుమారు 5,000 రూపాయలు అయిపోతాయి. కానీ మన హృదయం బాగుపడాలంటే ఒక్క నిమిషమే. దేవుని వాక్యము దగ్గరికి వస్తే మన అంతరేంద్రియమును, హృదయాన్ని పరిశోధిస్తాడు, ఆయన పరీక్షిస్తాడు. ఎందుకనంటే పైన రాయబడిన మాటలు మనం చదవగలిగితే, దేవుని మాటలలో పైన రాయబడిన మాటలు 9వ వచనం, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి గలది, దాన్ని గ్రహింపగలవాడు. ఘోరమైన వ్యాధి. మన హృదయములో వ్యాధి ఉంది. ఎందుకు ఆ వ్యాధి వచ్చిందంటే, దేవుని వాక్యములో నుండి యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన చెప్పిన మాటలు మనం బైబిల్లో చూడగలం. మార్కు సువార్త 7వ అధ్యాయము, మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం, లోపలి నుండి అనగా మనుష్యుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనమును, కృత్రిమమును, కామ వికారమును, మత్సరమును, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును, ఇవన్నిటిని బట్టి ఏం చెడిపోయిందట? హృదయం చెడిపోయింది. ఇప్పుడు హృదయాన్ని దేవుడు ఏం చేస్తున్నాడు? పరీక్ష చేస్తున్నాడు. టెస్ట్ ఆఫ్ హార్ట్, హృదయ పరీక్ష చేస్తున్నాడు. దేవుడు దావీదు దేవుని దగ్గరికి వచ్చి, అయ్యా నా హృదయాన్ని పరిశోధించు, నన్ను పరీక్షించు, నా అంతరేంద్రియాలను సరిచేయి, నీకు కనుమరుగైనది ఏమీ. మొదటి పరీక్ష, దేవుడు పెట్టే పరీక్ష త్యాగపూరిత పరీక్ష. గుర్తుపెట్టుకుందాం, ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్. రెండవది ద టెస్ట్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్. ఆయన పెట్టే పరీక్ష హృదయము మరియు మనస్సుకు పరీక్ష పెట్టండి. ఎందుకనంటే దేవునికి కావలసినది, ఆయన మనస్సు మర్మం ఎరిగిన దేవుడు, మన మనస్సు ఆయనకి కావాలి. ఆయన హృదయము గల దేవుడు, మన హృదయం ఆయనకు కావాలి. అందుకనే భక్తుని దేవుడు అంటాడు, నా కుమారుడా నీ హృదయం నాకు. రెండవది దేవుని వాక్యములో మనం చూసాం. మూడవ పరీక్ష ఏంటో దేవుని వాక్యములో నుండి చదువుకుందాం. మూడవ పరీక్ష చూడండి, మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనం. మీరు నా నామ నిమిత్తం అందరి చేత వేషింపబడుదురు, అంతము వరకు ఆ సహించిన వాడు రక్షింపబడును. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. మూడవ పరీక్ష ఏమిటి అనంటే టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహన పరీక్ష. ఈ పరీక్ష సహన పరీక్ష. మొదటి పరీక్ష దేవుడు పెట్టేది త్యాగపూరిత పరీక్ష, రెండవది హృదయ పరీక్ష, మూడవది సహన పరీక్ష. ఎంత సహనమో! నేటి దినాలలో ఎవరికి కూడా సహనం ఉండటం లేదు. అంత ఫాస్ట్ ఫుడ్సే, అంత చాలా ఎక్స్ప్రెస్ వే, తొందరగా వెళ్ళే మార్గం. చాలా మంది చేతులలో సెల్ ఫోన్ ఉంటుంది. వాళ్ళు ఏదైనా మనసులో కొనాలనుకుంటే వెంటనే అమెజాన్లోకి వెళ్ళిపోతారు. అమెజాన్లోకి వెళ్ళిపోయి దానికి క్వాలిటీ కూడా అవసరం లేదు, వెంటనే అమెజాన్లో నీకు అవసరమైనది ఏదైనా బుక్ చేసేసుకోవచ్చు, అది ఇంటికి వచ్చేస్తుంది. మనిషి ఆగలేకపోతున్నాడు, సహనాన్ని కోల్పోతున్నాడు. దేవుడు సహనమునకు పరీక్ష పెడుతున్నాడు నీకు నాకు. ఎంత సహనంగా ఉంటామో అన్ని కార్యాలు మనం చూడగలం. కోపము లేకుండా ఉంటాము, దేవుని నుండి ఆశీర్వాదాలు పొందుకోగలం. అస్మ బుధవారం నూతకి తెలుగు బ్యాప్టిస్ట్ చర్చిలో వాక్యం చెప్పడానికి వెళ్ళాను. అక్కడ నేను చెప్పించిన మాట ఏమిటి అంటే, ఈ 40 దినాలు కోపము లేకుండా ఉంటాను అని అందరి చేత చెప్పించాను. చాలా మంది నవ్వారు. ఈ 40 దినాలు కోపము లేకుండా ఉంటాను, ఉపవాసం కాదు. ఈ 40 దినాలు మాంసం కూర తినటం మానేయటం కాదు. ఈ 40 దినాలు ఏదో ప్రత్యేకంగా బ్రతకడం కాదు. ఈ 40 దినాలలో ఇక జీవితంలో కోపం అనేది రాకుండా, ఈ 40 దినాలు కోపమే రాకుండా ఉంటాను అని చెప్పండి అంటే అందరూ చెప్పారు. ఎంతమంది ఉంటారు అంటే అది దేవుని కార్యం, దేవుడు తప్పక కార్యం.
ఇంకొక మాట, ఈ 40 దినాలు మీరు ఏం చేయాలి అని అంటే ఇరుగు పొరుగు వారితో సమాధాన పడతాను అని చెప్పండి. నేటి దినాలలో చిన్న చిన్న వాటికి, ఇరుగు పొరుగు వారి మధ్య వచ్చే చిన్న చిన్న సమస్యలకు జీవిత కాలం అంతా కూడా ఆ మనుషులను పట్టించుకోకుండా, సాటి అయిన మనిషి అని కూడా గుర్తించకుండా, మాట్లాడకుండా బ్రతికేస్తున్న సమాజంలో మనమున్నాం. సహనం కోల్పోయిన సమాజంలో బ్రతుకు. దేవుడి ఉదయకాల సమయం నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుడు పెట్టే సహన పరీక్షలో నీవు విజయుడై ఉండాలని దేవుడు ఆకాంక్షిస్తున్నాడు. అందుకనే యేసు ప్రభు చెప్పిన మాట చదువుకున్నా. మత్తయి సువార్త 10వ అధ్యాయము 22వ వచనములో దేవుని మాటలు, మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషింపబడుదురు. నిజమే కదా? మీరు నా నామము నిమిత్తం, మాట మీకు అర్థమైందా? మీరు నా నామము నిమిత్తం అందరి చేత ద్వేషించబడుదురు. సేవలో ఎన్ని సమస్యలు! పెద్ద పెద్ద సేవకులు చిన్నవారిని లెక్క చేయరు, కానీ దేవుడు ప్రేమిస్తాడు. చాలా మంది సేవ ఎలా ఉండాలి అని అంటే నేటి దినాలలో పెద్ద మందిరం ఉండాలి, సోఫిస్టికేటెడ్ డెకరేషన్ ఉండాలి, ఇప్పుడు ఆ సేవకుడిని ప్రేమిస్తారు. ఆ సేవలో ఎదుగుతున్న విశ్వాసులు ఒకరితో ఒకరు సత్సంబంధాలు ఉంటారు. అని దేవుని వాక్యం చెప్తుంది, నా నామము నిమిత్తం మిమ్మల్ని అనేకులు ద్వేషిస్తారు. మిమ్మల్ని ద్వేషించిన మీరు అంతము వరకు సహనం కలిగి ఉండండి. అది ద టెస్ట్ ఆఫ్ పేషియన్స్. సహనం అవసరం. ఎంత సహనం అంటే, దేవుడు సిలువలో ఆ అరచేతులలో మేకులు కొడుతూ ఉంటే, ముఖము మీద ఉమ్మి వేస్తే, ప్రక్కలో బల్లిపు పోటు పొడిస్తే, ఆయన కాళ్ళలో చీలలు కొడుతూ ఉంటే, కొరడా దెబ్బలు కొడుతూ ఉంటే, నోరు తెరవని సహనం. ఎంత గొప్ప సహనం! నేర్చుకుందామా? ఎన్ని సమస్యలు ఎదురైనా, ఎన్ని నిందలు ఎదురైనా, ఎన్ని అపవాదులు ఎదురైనా, నోటి మాటతో కూడా కోపపడని అనుభవంలోని వద్దాం. అది దేవుని వాక్యం. సేవలో ఇది పూలబాట కాదు, ఇది ముళ్ళబాట. విశ్వాస జీవితం పూలబాట కాదు, అది కూడా ముళ్ళబాటే. మనం నడిచే మార్గం కష్టతరమైన మార్గంలో నడుస్తున్నాం భూమి మీద. అయితే ఈ మార్గములో మనం నడవగలిగితే దేవునితో ఎల్లవేళలా సంతోషమును ఎప్పుడైనా బయటికి వెళ్ళేటప్పుడు, మనకెవరైనా ఎదురొస్తూ ఉన్నప్పుడు, మన గేటు తీగానే అడుక్కునే వాళ్ళు వచ్చి, అమ్మా నాకు డబ్బులు లేవు, డబ్బులు ఇవ్వండి అంటే పరీక్షిస్తాడు దేవుడు. సహనముతో వ్యవహరించి అక్కడ నేను త్వరగా ఊరెళ్ళాలి, వీడేంటి చిరాగ్గా నాకు అడ్డొచ్చాడు. అలా చేయదు. నాకు ఎదురైన అనుభవాలు చెప్తూ ఉన్నా. ఆ వ్యక్తిని మనం ప్రేమించాలి. నీ దగ్గర ఉన్నదే అతనికి ఇచ్చి మనం వెళ్ళాలి. అతను ఎదురొచ్చాడని ఎప్పుడు కూడా సెంటిమెంట్ ఫీల్ అవ్వదు. ఒక గొప్ప భక్తుడు ఉన్నాడు బైబిల్లో, దేవుని సన్నిధిలో. బైబిల్లో కాదు, ఒక భక్తుడు ప్రపంచంలో, ఆంధ్ర రాష్ట్రంలో బహుబలముగా వాడబడిన సేవకుడు. ఆ సేవకుడు వృద్ధాప్యంలో తన ఇంటిలో ఒక ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాడట. ఆ ఫంక్షన్ అంతా ఏర్పాటు చేసిన ఆ ఏర్పాటులు చూద్దామని బయటికి వెళ్తే, ఆ టెంట్ కింద ఒక వ్యక్తి కుర్చీలో బాగా మాసిపోయిన బట్టలు వేసుకుని, బాగా పెంచిన గడ్డముతో పిచ్చివాడిగా ఒక అతను కూర్చుంటే, ఆ మాస్టర్ గారు అన్నాడట, ఆ అరేంజ్మెంట్స్ అంతా బాగున్నాయి, ఆ మూలన ఒక పిచ్చోడు ఎవడో కూర్చున్నాడు, నన్ను బయటికి పంపించేయండి ఇమీడియట్ గా. టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహనం. ఆ మాట చెప్పకుండా ఉంటే బాగుండేదేమో. ఆ మాట చెప్పి వెళ్ళగానే అక్కడ ఉన్నటువంటి విశ్వాసులు ఆ వ్యక్తిని లేపి బయటికి పంపించేశారు. ఈ సీనియర్ పాస్టర్ గారు, పేరు చెప్పను, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నప్పుడు కాలు జారి పడిపోయాడు. చాలా గొప్ప అనుభవం కలిగిన సేవ. ఆ కాలు జారి పడి కాలు విరిగిన తర్వాత ఆయన మంచం పట్టి మంచములు అలానే కొన్ని సంవత్సరాలు ఉండి చనిపోయాడు.
ఎందుకు ఈ మాటలు దేవుడు నాకు జ్ఞాపకం చేస్తున్నాడంటే, టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహన పరీక్ష ఎదురు. దేవుడు ఆయన వచ్చినప్పుడు కుడి ప్రక్కన ఉన్న వారిని నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా అన్నాడు. మేము ఎందుకు ఆశీర్వదించబడ్డామంటే, నా పేరిట మీరు అనేకులకు చేశారు. మీ దగ్గర బట్టలు లేని వాళ్ళు వచ్చారు, మీకున్న ఇంటిలో ఉన్న పాత వస్త్రమే ఇచ్చారు. ఆహారం లేదని వచ్చారు, వాళ్ళకి మీకున్న అన్నమే చెద్దనమే పెట్టారు. డబ్బులు లేవని వచ్చారు, మీకున్న దానిలో 10 రూపాయలు ఉంటే రూపాయి ఇచ్చారు. టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహన పరీక్ష. ఈనాడు చాలా మందికి సహన పరీక్ష ఉండటం లే, సహనం ఉండటం లే. దేవుడు పరీక్షిస్తున్న సమయంలో మనం ఉన్నాం. నా నామమున మీరు అనేకుల చేత ఏమవుతారట? వేచించబడతారు. మనం కలిగి ఉన్న స్థితిని బట్టి, మన బంధువులు చూచి ఓర్చుకోలేని పరిస్థితులు, సంఘములో ఎదుగుతున్న విధానమును బట్టి వేరొక సంఘములో ఎదుగుతున్న వారు ఓర్చుకోలేని పరిస్థితులు, మనం దినదినము వృద్ధి చెందుతూ ఉంటే దేవునిలో ప్రజలు ఓర్చుకోలేని పరిస్థితులు. కానీ దేవుని చల్లని కాపుదల మన చుట్టూ ఉంటుంది. ఎప్పుడో తెలుసా? నీవు దేవుని విషయమై ఆయన పెట్టిన పరీక్షలో విజయం పొందినప్పుడు. హల్లెలూయా. మొట్టమొదటి పరీక్ష దేవుడు పెట్టే పరీక్ష, ద టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరిత పరీక్ష. రెండవది ద టెస్ట్ ఆఫ్ హార్ట్ అండ్ మైండ్, దేవుడు పెట్టే పరీక్ష హృదయము మనస్సు పరీక్ష. మూడవది ద టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహన పరీక్ష దేవుడు పెడతాడు. ముగింపులోనికి వెళ్దాం. దేవుని వాక్యం చదవండి. మరొక మాట, మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 13వ వచనం. అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును. అంతము వరకు. ఎప్పటి వరకు సహించాలంటే అంతం వరకు. చాలా మంది ఇలా అడుగుతూ ఉంటారు, పాస్టర్ గారు ఎప్పటి వరకు అండి బాధ? ఫలానా వ్యక్తి నన్ను బాగా విసిగిస్తున్నాడు, నేను ఎంత సహనంగా ఉండాలన్నా నా సహనానికి పరీక్ష పెడుతున్నాడు. వాక్యం చెప్తుంది ఏమనంటే, అంతము వరకు సహించాలి. అంతము వరకు సహించాలి ఆ వ్యక్తిని, అంతం వరకు సహించాలి ఆ పరిస్థితులను, అంతం వరకు సహించాలి ఆ సమస్యను. అప్పుడు దేవుడు మనలను దీవిస్తాడు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుడు ప్రేమ అయ్యున్నాడు. ఆ ప్రేమ గల దేవుడు ఎప్పటి వరకు సహించడో తెలుసా? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. దేవుడు ప్రేమ ఉన్నాడు. ఎప్పటి వరకు సహించాడట? దీర్ఘకాలము ఆయన సహించినట్లుగా వాక్యములో మనం చూడగలం. మొదటిది త్యాగపూరిత పరీక్ష, రెండవది హృదయ పరీక్ష దేవుడు పెట్టేది, మూడవ పరీక్ష చెప్పండి సహన పరీక్ష, నాలుగవది టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. విశ్వాస పరీక్ష మనం మూల వాక్యంగా చదువుకున్న కొరింథీయులకు రాసిన 2వ పత్రిక ముగింపులోనికి వెళుతూ ఉన్నాను. 13వ అధ్యాయము 5వ వచనం. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మును మీరే శోధించుకొని చూచుకొనుడి, మిమ్మును మీరే పరీక్షించుకొనుడి. అది పరీక్ష. మిమ్మును మీరే పరీక్షించుకోండి. విశ్వాసం గలవారిగా ఉన్నారో లేదో మిమ్మును మీరే చూచుకోండి. విశ్వాసం వలన రక్షణ, విశ్వాసం వలన స్వస్థత, విశ్వాసము వలన విడుదల. ఇక్కడ కూర్చున్న మన జీవితంలో, నా జీవితంలో గడిచిన 5 దినాల క్రితం నా శరీరము సహకరించలేదు. ఈ దినం ఇలా నిలువబడలేనేమో అనుకున్నాను. కానీ నేను వచ్చే ముందు రాత్రి దేవునితో ఒక ఒప్పందం చేసుకున్నాను. నేను ఎవరిని పిలవను, నీ సన్నిధిలో నీవు నన్ను నిలువ పెడతావు అంతే. నా ముందు వాక్యం అందించాలి. పరీక్ష. ఆ పరీక్ష నేనే టేస్ట్ చేయకపోతే దానికి విలువ. విశ్వాస పరీక్ష. గడిచిన 4 దినాల నుండి సరైన ఆహారం లేదు, బలహీనంగా ఉన్నా. కానీ ఇదేనో వీళ్ళు మరీ దాచుకున్నాను. కానీ దేవుడు చెప్తున్నాడు, నేను నిన్ను నిలువబెడతాను.
ఇక్కడ కూర్చున్న మీ జీవితంలో గడిచిన కాలం అంతటిలో దేవుడు విశ్వాసము వలన అనేక కార్యాలు చేశాడు. విశ్వాసములో నుండి దేవుడు స్వస్థపరిచాడు. విశ్వాసములో నుండి దేవుడు రక్షణ ఇచ్చాడు. విశ్వాసములో నుండి విడుదలిచ్చాడు. ఇప్పుడు ఆయన పరీక్ష పెడుతున్నాడు. ఆ విశ్వాస పరీక్షలో నీవు ఎదుగుతావా? అబ్రహాముకు దేవుడు విశ్వాస పరీక్ష పెట్టాడు. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 17వ వచనం. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానములు సంతోషముతో అంగీకరించెనో ఇస్సాకు వలనైనది నీ సంతానమనబడినని ఎవనితో చెప్పబడెనో ఆ అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతనిని మృతులలో నుండి మరలా పొందాడు. అబ్రహాముకు ఒక వాగ్దానం ఉంది. ఏమనంటే ఇస్సాకు వలనైనదే నీ సంతానం. దేవుడు చెప్పిన మాట, ఇస్సాకు వలనైనదే నీ పిల్లలు. అంతకుముందు పుట్టిన పిల్లలు నీ పిల్లలు కాదు, వాళ్ళు వాగ్దాన పుత్రులు కాదు. అయితే ఇస్సాకు వాగ్దానం ఉంది కదా, ఆ వాగ్దానాన్ని నమ్మాడు గనుక విశ్వాస పరీక్ష ఎదురైనప్పుడు ఆ పరీక్షలో అబ్రహాము విజయుడయ్యాడు. వాక్యం వింటున్న ఆ ప్రియ దేవుని సంగమా, దేవుని బిడ్డగా, పరీక్షలు ఎదురవుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి శరీరం సహకరించదు, శరీరానికి బలహీనత వస్తుంది, కుటుంబంలో సమస్యలు వస్తాయి, వ్యక్తిగత జీవితంలో సమస్యలు వస్తాయి. వాటి నుండి విడుదల పొందాలంటే విశ్వాసములో నీవు వృద్ధి చెందు. ప్రభువు నిన్ను తాకాడు అని నమ్మికతో ఉండు. దేవుని రక్తముని శరీరములో అరికాలు మొదలు నడినెత్తి వరకు ప్రవహిస్తుంది అన్న విశ్వాసములో ఎదుగు. దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. ప్రియులు, మన మధ్యలో ఆ పెద్దలు ప్రసాద్ గారు ఉన్నారు. వారు వృద్ధాప్యములో వారికి వచ్చినటువంటి బలహీనత మనందరికీ తెలుసు. వారికి ఆపరేషన్, ఈ అబ్డోమెన్ ఇక్కడ నుండి ఇక్కడ వరకు ఆ వృద్ధాప్యములో ఆపరేషన్ చేశారు. హాస్పిటల్లో ఉన్నారు. ఎంతగా ఆయన బాధించబడ్డారు అని అంటే, ఈ గ్రామంలో నేను కూడా వార్త విన్నాను, ప్రసాద్ గారిక బ్రతకడనే మాట. కానీ దేవుడు ఆయనను తాకిన విధానమును బట్టి, తన పట్ల ఆయనకున్న విశ్వాసమును బట్టి ఈరోజు మనందరికంటే ముందుగా ఎంత వృద్ధాప్యంలో ఉన్నా 5 గంటలకు ఉదయకాల సమయం ప్రార్థన అంటే విశ్వాసములో ఆయన దేవుని మందిరంలో కనపడుతున్నారు. ఇక్కడ కూర్చున్న మనందరి జీవితాల్లో ప్రతి రోగము నుండి దేవుడు విడుదల చేశాడు. కనుక ఆయన ఏదైనా చిన్న సమస్య వస్తే కంగారు పడద్దు, అక్కడికిక్కడికి వెళ్ళొద్దు, చేతికి కాళ్లకు తాయెత్తులు కట్టద్దు. విశ్వాసములో ప్రార్థన చేసుకోండి. దేవుడు మనలను సాక్షులుగా ఆయన చిత్తానుసారమైన సమయం వరకు ఆయన భూమి మీద ఆయనకిష్టులుగా మనలను నిలుపుతాడు. ఆఖరిగా ఒక్క పరీక్ష సమయము ముగిస్తున్నాను. ఆఖరి పరీక్ష, టెస్ట్ ఆఫ్ వర్డ్, వాక్య పరీక్ష. చూడండి, దేవుని వాక్యములో మొదటి మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. మత్తయి సువార్త 4వ అధ్యాయము 6వ వచనం. యేసుక్రీస్తు శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన అపవాది చేత శోధించబడ్డాడు, అరణ్యములోనికి కొనిపోబడ్డాడు. 40 దినాలు అరణ్యములో ఉపవాసం ఉన్నాడు. అపవాది శోధిస్తుంది దేవునిని. ఏమనో చూడండి, మత్తయి సువార్త 4వ అధ్యాయం 6వ వచనం. నీవు దేవుని కుమారుడవైతే కిందికి దూకుము, ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా నేను చేతులతో ఎత్తుకొనను. 3వ వచనములో ఆ శోధకుడు ఆయన యొద్దకు వచ్చి, నీవు దేవుని కుమారుడవైతే ఈ రాళ్ళు రొట్టెలగునట్లు. అందుకు ఆయన అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు గాని దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడు. ఇప్పుడు మనం ఎలా బ్రతుకుతున్నామంటే ఆహారం తినటాన్ని బట్టి కాదు,
దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన మనం బ్రతుకుతున్నాం. ఎంత గొప్ప అనుభవం. టెస్ట్ ఆఫ్ వర్డ్, దేవుని వాక్యం. ప్రతి ఆదివారం దేవుని వాక్యం వింటున్నాం. ఈ వాక్యము వలన దేవుడు నీ నా ఆత్మకు శక్తినిస్తున్నాడు. కనుక ఈ వాక్యానికి మనం లోబడవలసిన వారమై ఉన్నాం. ఈ వాక్యము నిర్మలమైన వాక్యం. ఈ వాక్యాన్ని గైకుంటే మనం ధన్యులుగా ఉంటాం. ఈ వాక్యాన్ని మనం గైకుంటే దేవుడు మనలను ప్రేమిస్తాడు. కనుక 5 పరీక్షలు, దేవుడు పెట్టే పరీక్షలు. మొదటిది చెప్పండి, టెస్ట్ ఆఫ్ సాక్రిఫైస్, త్యాగపూరిత పరీక్ష. రెండవది టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహన పరీక్ష. టెస్ట్ ఆఫ్ హార్ట్ ఆర్ మైండ్, హృదయ పరీక్ష. రెండవది టెస్ట్ ఆఫ్ పేషియన్స్, సహన పరీక్ష. నాలుగవది టెస్ట్ ఆఫ్ ఫెయిత్, విశ్వాస పరీక్ష. టెస్ట్ ఆఫ్ వర్డ్, దేవుని వాక్య పరీక్ష. ఆయన వాక్యం వెల్లడై ఉంది. ఆయన వాక్యం విన్న తరువాత నీవు కోరుకోవలసిన ఒకటే మాట, దేవా నాకు శుద్ధ హృదయం కలుగజేయి, నాకు స్థిరమైన మనస్సు కలుగజేయి. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటకై మనం ప్రార్థన చేసుకుందాం. దేవా, పరీక్షలు ఎదురవుతున్నాయి. నా దైనందిన జీవితంలో, కుటుంబ జీవితంలో పరీక్షలు ఎదురవుతున్నాయి. ఇప్పుడు ఏ సమయం ఎలా ఉంటుందో నాకు తెలియటం లేదు. అయ్యా, ఆ పరీక్షలలో నేను సహనం కలిగి ఉండాలి. ఆ పరీక్షలలో నేను దీర్ఘశాంతం కలిగి ఉండాలి. ఆ పరీక్షలలో నేను ప్రేమ చూపాలి. ఆ పరీక్షలలో నేను నీకు విధేయుడిగా ఉండాలి. దేవా, నాకు సహాయం చేయి అని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన పరిశోధించేవాడు, ఆయన పరీక్షించేవాడు. దేవా, నీవు నాకు శుద్ధ హృదయం కలుగజేయి, నాకు స్థిరమైన మనస్సు కలుగజేయి అని ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవా, నీకు స్తోత్రం. అబ్రహాము శోధించబడ్డాడు. శోధనలో అబ్రహాము వాగ్దానమును ఆధారం చేసుకున్నాడు. ఇస్సాకు వలనైనదే నీ సంతానం అని చెప్పిన వాగ్దానమును బట్టి ఆ మాటను లోబడి అబ్రహాము ముందుకు సాగాడు. త్యాగపూరితమైన పరీక్షలో అబ్రహాము దేవునికి భయపడిన వాడిగా కనపడ్డాడు. ఇక్కడ కూర్చున్న మేమందరం కూడా ఒక్కొక్కరం, ప్రతి ఒక్కరూ నీకు భయపడినట్లు సహాయం చేయండి ప్రభువా. మా హృదయం శుద్ధ హృదయం, స్థిరమైన మనస్సు మాకు కలిగజేయండి. అంతము వరకు సహించే జీవితం మాకు నేర్పించండి ప్రభువా. నీకు స్తోత్రం. విశ్వాసములో నుండి ఆత్మలో ఎదుగునట్లుగా, విశ్వాసములో నుండి మా శరీరములకు స్వస్థత కలుగజేయన దేవుడు అని నమ్మి మీ పట్ల విశ్వాసము కలిగి ఉండినట్లు సహాయం చేయండి. మీ నోట నుండి వెలువడే వాక్యము చేత నిత్యము బ్రతుకున్నట్లు సహాయం చేయండి. ప్రతి వారు కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ప్రతి వారి ప్రార్థన మీరు ఆలకించండి. ఘనతయు మహిమయు ప్రభావులు మీకు ఆరోపిస్తున్నాం. ఫేస్బుక్, యూట్యూబ్ ద్వారా నీ మాటలు వీక్షిస్తున్న వారిని నువ్వు పరీక్షించే సమయంలో ఆ పరీక్షలో విజయం పొందినట్లు సహాయం చేయండి. ఘనత, మహిమ, ప్రభావాలు మీకు ఆరోపిస్తూ సర్వశక్తి గల యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. పాట పాడుతూ